ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవంబర్ 28వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 28వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా విజయాలు మీకు సిద్ధించడం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను కూడా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. మంచి ఫలితాలను సాధించగలుగుతారండి. కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకోవడం, అంటే కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకోవటం, ఇట్లాంటివైతే మీ ఆలోచనలో ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగానే మీరు నూతన కార్యక్రమాలను చేపట్టడానికి మీకు అన్ని అవకాశాలు కూడా మీ చేతికి రావడం మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉంటుందండి. అంటే మీరు ఏది చెప్పినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో మీకు అన్ని విధాలుగా కూడా ఏకీభవించడం మీకు మరింత సంతోషాన్ని, మానసికంగా ఒక రకమైన ప్రశాంతతను కూడా కలుగజేస్తుంది. ఆర్థిక పరంగా చక్కగా నిలదొక్కుకోగలుగుతారండి. అంటే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ వృత్తులు చేస్తున్నప్పటికీ కూడా వాటిలో ఆదాయం మాత్రం చక్కగా మీకు సమయానికల్లా చేతికి అందుతుంది. అది కూడా మీరు ఆశించిన దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందగలుగుతారు. అయితే కొంతవరకు మానసికంగా ఒక రకమైన ఆందోళన అనేది ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఇది మంచిగా వెళ్తుందా లేదా, ఏం చేస్తున్నాం, కుటుంబానికి అందరికీ ఇది ఉపయోగపడుతుందా లేదా, మమ్మల్ని నమ్ముకున్న వారికి ఇది ఉపయోగపడుతుందా లేదా అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టి మీరు ఏకాగ్రతతో ఏ పని చేస్తున్నారో దానిలో ఏకాగ్రతతో ఏదేమైనప్పటికీ కూడా ముందుకు వెళ్ళాలి, చక్కగా మంచిగా మా జీవితం ఉండాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను కూడా సాధించగలుగుతారు. మీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారండి. ఈరోజు ఎంత ఎక్కువగా ఉంటారంటే, ఏ పని అయినా సరే, ఎంత శ్రమ అయినా సరే మేము చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరుత్సాహానికి కానీ నిరాశకు కానీ ఏ విధంగానూ కూడా మనసులో తావైతే ఇవ్వరండి. అన్ని విధాలుగా కూడా ఒక గట్టి పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. శుభప్రదంగా కూడా రోజునైతే ఎంతో చక్కగా గడపగలుగుతారు. ఉద్యోగంలో కూడా మీరు ఆశించిన ఫలితాలన్నిటిని కూడా చూడగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా నెరవేర్చుకోవటానికి కొత్త మార్గాలను ఎత్తుక్కోవటం, కొత్తగా పనులను ప్రారంభించాలనుకోవటం, ఇట్లాంటి ఆలోచనతోనే రోజు మీరు ముందుకు వెళ్తారు. అదే విధంగా మీ పనులు కూడా చకచకా ముందుకు వెళ్తాయి. అది కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. అంటే గుళ్ళు దర్శనం కానీ, లేదా పూజలు, వ్రతాలు, కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, ఇటువంటి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు చక్కగా దైవానుగ్రహం కలిగేలా చేస్తుంది. అన్ని విధాలుగా కూడా దైవ బలం మీ తోడుగా ఉంటుంది. అవకాశాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఒకదాని వెంట ఒకటి రావటం, మీకు అన్నీ అనుకూలంగా మారటం, అన్ని చకచక పనులన్నీ చకచక జరిగిపోవటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఏ పనిలో చేపట్టినా కూడా ఆ పని చక్కగా రాణిస్తుందండి. ఎంత శ్రమ పడినప్పటికీ కూడా చివరాఖరికి మీరు ఆ పనిలో విజయాన్ని అయితే సాధించగలుగుతారు. చక్కగా ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఏదైతే అత్యవసరమో అటువంటి ఖర్చులని మాత్రమే మీరు ముందుకు తీసుకువెళ్ళటం వల్ల మీరు ఖర్చులను నియంత్రించుకొని పొదుపు నిల్వలను మరింతగా పెంచుకోగలుగుతారు. మనోబలంతో ముందుకు సాగగలుగుతారు. ఆర్థికంగా చక్కటి ప్రగతిని అయితే సాధిస్తారండి. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా మీరు ఆ వాటిలో చక్కగా మీ మాట మెలకువతోనూ, మీ కష్టపడే మనస్తత్వంతోనూ మీరు ప్రతి పనిలోనూ విజయాన్ని అయితే సాధిస్తారు. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసిక పరమైన ఇబ్బందులు కానీ ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం మీకు లభిస్తుంది. అదేవిధంగా మీ యొక్క మానసిక స్థితి కూడా అదే విధంగా ముందుకు వెళ్తుంది. ఏంటంటే అక్కడ ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాటి నుంచి ఏదైతే మీరు మార్గదర్శకాలు నేర్చుకున్నారో వాటిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే
ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం చూసినట్లయితే, విద్యారంగంలో ఉన్నవారికి రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ విద్య పట్ల మీరు మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా విద్యలో రాణించగలుగుతారు. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం కానీ, ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ వ్రాస్తున్నారో వాటిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం చూసినట్లయితే, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని వెంట ఒకటి చకచక మీరు ముందుకు తీసుకువెళ్ళి సకాలంలో ఆ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను, గుర్తింపును పొందగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీరు చక్కగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ యొక్క ఎవరైతే సన్నిహితులు కానీ ఉంటారో వారి సలహాలతో మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. మరింతగా లాభాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారం మాత్రం విస్తరణ బాగా చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా మీకేవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆచరణలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక చూసినట్లయితే, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని పొందగలుగుతారు. ఆదాయాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. మీకంటూ ఒక మార్కెటింగ్ రంగంలో ప్రత్యేకమైన హోదాని సంపాదించుకుని చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈరోజు మీరు గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయండి. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం లభిస్తుంది. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ రాశిలో, మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మహిళలకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత శారీరక శ్రమ, పనిభారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అది మీ బాధ్యతగా మీరు స్వీకరిస్తారు. మీరు వాటిని గురించి ఏమాత్రం పట్టించుకోరు. మీ పనులన్నిటినీ కూడా చకచక ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి సహాయ సహకారాలు పొందగలుగుతారు. కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా తీసుకోగలుగుతారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింత లాభాల బాటలో నడిపించుకొని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త ప్రణాళికలను వ్యాపారంలో చూపించగలుగుతారు. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషుల నుంచి చక్కగా సహాయాన్ని పొంది మీరు మరింత లాభాలతో వ్యాపారాన్ని పూర్తి చేయగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే కొత్త నిర్ణయాలతో, వారి ఇచ్చే సలహాలతో మీరు మరింతగా కొత్తగా ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరచగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే మీ రోజునైతే గడపగలుగుతారు. సంతోషంగా మీ రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఆలోచించి కొంతవరకు మీ జీవితం కోసం నిర్ణయాలను అయితే తీసుకోవలసి ఉంటుంది.
ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ, మీరు కొత్త నిర్ణయాలు అమలుపరిచేటప్పుడు మాత్రం అందరి మద్దతు తీసుకుని, అందరి సలహాలను తీసుకుని అమలుపరచడం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కొంతవరకు ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క స్థానం గౌరవప్రదంగా ఈరోజైతే ఉండబోతుంది. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్న వారికి మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఆ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు మీకు అమలు పరచడం కానీ, మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే సాధించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం పొందుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా కొత్తదనంతో ఆలోచించి ఏదైనా కొత్త పనులు చేయాలి అనే నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. దానికి దైవ బలం కూడా మీకు సహాయం చేస్తుంది. అన్ని విధాలుగా కలిసి రావడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా మీకు మార్పులు రావటం మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఏది చేస్తున్నప్పటికీ కూడా చక్కగా మీరు ఒక నిబద్ధతతో, ఒక ఆలోచన విధానంతో, ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళటం వల్ల అదే విధంగా విజయాలు కూడా రావటం మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం, మీరు కోరుకున్న వాతావరణం అయితే ఉంటుంది. అయితే కాసింత మానసికంగా మీరు ఇంకా ఆలోచించినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా ఏమాత్రం బాధించవు. మీ పనులన్నీ సకాలంలో మీరు అనుకున్న సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. శుభమైన ఫలితాలను పొందగలుగుతారు. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.